మరొకసారి మిమ్మల్ని తండ్రిని పిలిచే వాక్యాన్ని మీ పిల్లలతో పాటు తండ్రి మీ యొక్క మహాజ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం ఇచ్చినందుకు వందనములు తండ్రి. దేవా మరి ఇంతవరకు తండ్రి మీ కుమారుని చేత తండ్రి మంచి మాటలు తండ్రి మీకు వినిపింపజేశారు. అందరి బట్టి వందనములు తండ్రి. దేవా ఈ కార్యక్రమం అంతట్లో తండ్రి మీరు తోడే ఉండి కాపాడండి తండ్రి. సంఘం నుంచి తండ్రి జరుగుతున్న మీ కార్యక్రమం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అన్ని విజయవంతంగా జరిపించండి తండ్రి. మీకు మహిమార్థమై తండ్రి మా బతుకులు మేము సరిదిద్దుకొని మీకోసం బ్రతికే వారముగా మమ్మల్ని తీర్చిదిద్దవలసింది కోరుకుంటాం. క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. పిల్లరా ఈరోజు ఒక చక్కటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. చక్కటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. మన అంశం ఏంటంటే పగతో ప్రేమను చల్లారుస్తావా, ప్రేమతో పగను చల్లారుస్తావా. అంశం పేరు ఇంకోసారి చెప్తున్నాను. పగతో ప్రేమను చల్లారుస్తావా లేకపోతే ప్రేమతో పగను చల్లారుస్తావా. చూడండి, ఈ అంశంలో మనకు రెండు ముఖ్యముగా కనిపిస్తుంది. ఒకటి ప్రేమ, ఇంకొకటి పగ. అందరికీ ఇవేంటనే తెలుసు కదా. ప్రేమ అంటే ఏంటో తెలుసు, పగ అంటే ఏంటో కూడా తెలుసు. మరి నిజానికి మనం ఉంటున్నటువంటి సమాజంలో మనం చూసుకున్నట్లయితే ప్రేమ ఎక్కువగా ఉందా, పగ ఎక్కువ కనిపిస్తుందా అండి? మనకు పగనే ఎక్కువ కనిపిస్తుంది. ఏమంటే తెల్లవారగానే న్యూస్లు వచ్చేస్తున్నాయండి, పగతో ఒకరిని చంపేశాడు. రీసెంట్గా ఒక న్యూస్ చదివాను. ఒక 10th క్లాస్ రీయూనియన్ ఉన్నదంట. అంటే 10th క్లాస్ రీయూనియన్ ఉన్నది అంటే 10వ క్లాస్ చదువుకున్నటువంటి ఆ స్కూల్ మేట్స్ అందరూ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 20 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ ఒక గ్యాదరింగ్ లాగా చేసుకున్నప్పుడు ఒక అతన్ని కొట్టేశాడండి. అంటే చెంప చెల్లిమంటట్టు కొట్టేస్తే అతనికి మొత్తం వాసిపోయింది. అతనికి కన్ను నుంచి మొత్తం వాసిపోయింది. ఎందుకు కొట్టాను అని అడిగితే వాడు 10వ తరగతిలో ఉన్నప్పుడు నన్ను హేళన చేసేవాడు, టీస్ చేసేవాడు, అందుకే ఆ పగతో ఇప్పుడు వచ్చి కొట్టానని చెప్పాడు. ఏమైనా సెన్స్ ఉందా ఏమండి? 10వ తరగతిలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని, ఒక ఇన్సిడెంట్ వలన ఎన్ని సంవత్సరాలైనా ఆ వ్యక్తి మీద కోపం మాత్రం అతనికి ఏమవ్వలేదు, కొంచెం కూడా తగ్గలేదు. పగ అలానే ఉండిపోయింది అతను. కాబట్టి అవకాశం దొరికినప్పుడు అతను ఏం చేశాడు, పగ తీర్చుకున్నాడు, కొట్టాడు. ఇలాంటి సందర్భాలు మనకి ఇంకెన్నెన్నో కనిపిస్తూ ఉంటాయండి. నిజానికి ఈ లోకం మొత్తం మనం చూసినట్లయితే ప్రేమ అనే పదం ఉంది, కానీ నిజానికి దానికి అర్థం తెలిసిన వాళ్ళు, ప్రేమగా నడుచుకుంటున్న వారు మాత్రం చాలా కొద్ది మంది, వేళల్లో లెక్క పెట్టేసుకున్నారు. కానీ మిగతా వాళ్ళందరూ పగ పగ పగ, కోపం ఇదే ఎక్కువగా మనకు కనిపిస్తుందండి. అసలు ఈ కోపం కానీ పగ కానీ ఎందుకు వస్తుంది మనుషుల్లో, దేని వల్ల వస్తుందని వాక్యం ఏమని చెప్తుందో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. పిల్లరా మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంటే ఇప్పుడు మనుషుల్లో ప్రేమ ఎందుకు చల్లారుతుందంట? కారణం ఏంటి? అక్రమము విస్తరించుట చేత. అక్రమము అంటే ఏంటండి? చెడు పనులు, వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి పనులు, అనీతికరమైనటువంటి పనులు. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయో అప్పుడు ఏమవుతుందంటే అండి, ప్రేమ చల్లారిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే దేవుని భయము లేకపోతే, దేవుని భయము లేకపోతే మనుషుల్లో అక్రమము విస్తరిస్తుంది. ఆ అక్రమము విస్తరించినప్పుడు ప్రేమ ఆటోమేటిక్గా చల్లారుతుంది. అందుకే మనం పాఠం పేరుగా ప్రేమతో పగను చల్లారుస్తావా లేకపోతే పగతో ప్రేమను చల్లారుస్తావా. కొంచెం సైలెంట్గా ఉన్నాను.
బైబిల్లో కొన్ని సందర్భాన్ని చూసుకుందాం. అసలు పగతో ఒక మనిషి ఎలా ఉండి ఎలాగైపోయాడు అనే విషయానికి వస్తే ఒక సందర్భాన్ని చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలోనే అండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 నుండి 12 వచనముల వరకు సందర్భం ఉంటుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 నుండి 12 వచనముల వరకు. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని ఇతడు బాప్తిసం ఇచ్చి యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు. నేను చదివేస్తానండి. అందువల్లనే అద్భుతములు అతని యందు క్రియారూపముఖము గలుగుచున్నావని తన సేవకులతో చెప్పాను. ఎలాగనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియ ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతని చంపగోరెను గాని జన సమూహము అతని ప్రవక్తని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవమును వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదు సంతోషపరచును కనుక ఆమె నీవు ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లితో ప్రేరేపింపబడినదై బాప్తిసం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు అప్పగించమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తము ఈయన ఆజ్ఞాపించును. బండ్రోతులు పంపి చెరసాలలో యోహాను తల గుట్టించి వాడు అతని తల పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చాను. అంతటి యోహాను శిష్యులు వచ్చి శవమును ఎదుగురిపోయి పాతిపెట్టి యేసునద్దకు వచ్చి తెలియజేసింది అని. ఇప్పుడు సందర్భాన్ని చదివినా మీకు అర్థమై ఉండొచ్చు. సందర్భం ఏంటి? సందర్భం అంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారి యొక్క మరణం. ఎందుకు మరణించాడంటే బాప్తిసం ఇచ్చి యోహాను అసలు ఎలాంటి మనిషి అంటే అతను రోషం కలిగిన వ్యక్తి అంటే ముక్కు సూటిగా ఉన్నటువంటి వ్యక్తి. బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని కూడా ఆయన నిజానికి హెచ్చరిస్తూ ఉంటాడు. ఏమని? మీరు బాగుపడాలన్నారు. సర్ప సంతానమా, దోషభరితమైన జనమా అని మనం మత్తయి 3వ అధ్యాయం చదువుకుంటే మనకు కనిపిస్తుంది. అంటే చాలా రోషం కలిగిన వ్యక్తి, ముక్కు సూటిగా ఉన్నటువంటి వ్యక్తి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు. అలాగే బాప్తిసం ఇచ్చి యోహాను గారు మరి హేరోదియ విషయంలో కూడా వాళ్ళు చేసింది తప్పు అని హెచ్చరిస్తాడు, గర్దిస్తాడు. గర్దించినప్పుడు మరి హేరోదియ బాధపడుతున్నందుకు హేరోదు ఏం చేస్తాడంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారిని చెరసాలలో బంధించేస్తాడు. కానీ ఏం చేయడు, ప్రాణంతోనే ఉంచుతాడు. కానీ హేరోదియాకు మాత్రం ఏం వస్తుంది? ఇప్పుడు పగ. హేరోదియాకు మాత్రం అతన్ని చంపాలన్న పగ, అంత కోపం. తను చేసింది ఏం పని? మంచి పని చేసిందే చెడ్డ పని. చెడ్డ పనికి న్యాయమైనటువంటి వ్యక్తి ఏం చేశాడు? హెచ్చరించినప్పుడు, చెడు చేసినప్పుడు హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలండి? తీసుకోవాలి. హెచ్చరికలు తీసుకొని మళ్ళీ మనం మార్చుకోవాలి. కానీ హేరోదియాకు మాత్రం అలాంటి గుణం లేదు. వీడెవడు నన్ను హెచ్చరించడానికన్నా కోపం తనలో ఉండిపోయింది. కానీ ఎలా చంపాలి? ఎలాగైనా బాప్తిసం ఇచ్చి యోహాన్ని చంపాలి. ఎలా చంపాలి అని ఆలోచిస్తుండగా ఒక అనుకూలమైనటువంటి సమయం వచ్చింది. ఏంటి? హేరోదు జన్మదినం. కాబట్టి ఇప్పుడు హేరోదు జన్మదినానికి హేరోదు ఏం చేసినా తన కూతురికి బాగా నాట్యం నేర్పిస్తుంది. అంటే కూతురికి బాగా నాట్యం అంటే డ్యాన్స్ నేర్పిస్తుంది. డ్యాన్స్ నేర్పించినప్పుడు హేరోదు పుట్టినరోజు కాబట్టి అక్కడ ఒక పండగ వాతావరణం ఉంటుంది. అలాంటి ఒక తన రాజమహల్లో మరి హేరోదు యొక్క కూతురు వచ్చి ఏం చేస్తుందంటే నాట్యాన్ని ప్రదర్శిస్తుందండి. నాట్యాన్ని ఎవరి ముందు ప్రదర్శిస్తుంది? తన తండ్రి ముందు ప్రదర్శిస్తుంది. దానికి తండ్రి సంబరపడిపోయి ముచ్చటగా మురిసిపోయి ఏమంటాడు? నీకు ఏం కావాలని అడుగు, నేను ఇచ్చేస్తాను. ఏం కావాలని అడుగు, సగం రాజ్యం ఇమ్మన్నా నేను ఇచ్చేస్తాను, ప్రమాణపూర్వకంగా అందరి ముందు వాగ్దానం చేస్తుందని అడుగుతాడు. పాపం మీ పిల్లకి ఏం కోరుకులో తెలియదు. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయింది? హేరోదియ దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మ నాన్న ప్రమాణం చేశాడు,
మరి నేనేం అడగాలంటే అదిగో చెరసాల్లో బంధించినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను తల కావాలని అడుగు అని చెప్పింది. అదే వచ్చి చెప్పిందండి ఆ హేరోదియ కుమార్తె అదే వచ్చి చెప్పింది. అప్పుడు హేరోది ఏం చేస్తాడు, మాట ఇచ్చేసాడు కదా, నువ్వేం అడిగినా ఇస్తానని చెప్పి మాట ఇచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు మాట వెనక్కి తీసుకోలేక బంట్రోతులను పంపించి బాప్తిస్మిచ్చి యోహాను గారి తలను కొట్టించేశాడు. తల నరికించేసి ఆ తలను మళ్ళీ పళ్ళను తీసుకొచ్చి ఇస్తే అంటే సాధారణంగా ఆలోచించండి, పిల్లలు ఉన్నారండి, పిల్లల దగ్గరికి ఉట్టి తలకాయ మొండె మాకు తీసుకొచ్చి పెట్టారనుకోండి, వాళ్ళు భయపడతారా లేకపోతే ఎగిరి కనిపిస్తారు? ఖచ్చితంగా భయపడతారు కదా. పిల్లలు ఎందుకు, మనమే భయపడతాం. కాబట్టి పెద్దలుగా ఉన్న మనమే ఆ రక్తాన్ని చూసి భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూసి భయపడతాం. కానీ హేరోదియ కుమార్తెకు భయం లేదు, ఏం లేదు, క్యాజువల్గా ఉందన్నమాట. ఆ పళ్ళల్లో ఉన్నటువంటి ఆ తలకాయని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చిందట. అంటే పగ ఎంత భయంకరమైందో చెప్తున్నాను అండి. తప్పు చేసినప్పుడు, గర్దించినప్పుడు ఆ హెచ్చరికను స్వీకరించుకునే గుణం లేనప్పుడు మనిషి ఇలా మృగంగా తయారైపోతాడు అండి. అక్రమము తనలో ఏం విస్తరించింది? అక్రమం విస్తరించింది. దేవుని యందు భయం లేదు, దేవుని సేవకుడు దైవజనుడన్న ఇంకిత భయం కూడా లేదు తనకి. అందుకే ఇలా మృగంగా ప్రవర్తించిందండి. పగ ఉంచుకుంటే మనిషి ఏమైపోతాడంట? మృగం అయిపోతాడు. దేవుని యందు భయం భక్తి లేకపోతే మనిషి అవినీతికి పాల్పడతాడు అండి. అలాగే మరొక సందర్భం కూడా మనం పాత నిబంధనల గ్రంథంలో ఆలోచించినట్లయితే యెజబెల్ అండి. యెజబెల్ తెలుసు కదండి. యెజబెల్ ఎంత క్రూరమైంది, భయంకరమైందంటే ఒక పొలం కోసం అండి, నాబోతు యొక్క పొలం కోసం యెజబెల్ ఇంతకు ఎవరంటే తను రాణి అండి. రాణి అనుకుంటే ఏదైనా స్థలం కొనొచ్చు కదండి, ఎంత పెద్ద స్థలమైనా కొనొచ్చు. కానీ మరి యెజబెల్ యొక్క భర్త పేరేంటి? యెజబెల్ భర్త ఆహాబు ఒక పొలం కోసం, ద్రాక్ష తోట దానికోసం అతను ఇష్టపడతాడండి. ద్రాక్ష తోటను చూసి చాలా బాగుంది, నాకు కావాలంటాడు. కానీ నాబోతు ఏం చేస్తాడు, లేదు ఇది నాకు మరి తరతరాలు వస్తున్నటువంటి నాకున్న ఏకైక ఆస్తి, నేను ఇవ్వడం కుదరదు రాజా అని చెప్తాడు. సరే ఓకే, రాజుకి అతను ఏమైనా చేసుకోవచ్చు కదండి, అంత పెద్ద రాజ్యం ఉంది, ఇంకో చోట దొరకదా అండి పొలం? ద్రాక్ష తోటను ఇతనే పండించుకోలేడా, చేసుకోవచ్చు. కానీ అతనికి అదే కావాలంట. అప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఏమి చేయలేక వెళ్ళి మూలను కూర్చొని ఏడుస్తుంటే ఆహాబు వస్తాడు. వచ్చి ఏమైంది, క్షమించండి, యెజబెల్ వస్తుంది. యెజబెల్ వచ్చి ఏమైంది నీకు అంటే, ఇదిగో నేను అక్కడ పొలం నాకు చాలా నచ్చింది, పొలం అడిగాను, వాళ్ళు ఇవ్వనన్నారు అని మొహం ఆడుకున్నట్టు పెడతాడు. అసలు నువ్వు ఆడగిలో ఎందుకు కూర్చున్నావు, నేను చేస్తానని చెప్పేసి ఆ నాబోతు యొక్క పొలానికి మరి దొంగ కేసుని పెట్టించేసి దొంగ సాక్ష్యం వల్ల అతను ఏం చేస్తాడు, నాబోతు నుంచి ఆ పొలాన్ని ఏమంటే లాగేసుకుంటాడు. ఏమంటే తర్వాత మనం విషయాన్ని చూసినట్లయితే ఏలియా ప్రవక్త రావడం, దానికి గర్జించడం, హెచ్చరిక చేయడం, ఇవన్నీ జరుగుతుంది. చివరకు మరి యెజబెల్ యొక్క మరణం ఎలా ఉంటుందంటే, పై ఫ్లోర్ నుంచి ఏమంటే మీద ఫ్లోర్ నుంచి కింద పడిపోతే రాజు యొక్క గుర్రం మొత్తం తన్ని చిత్తగా చేసేస్తుంది, అంటే చట్నీ చేస్తుంది అనమాట. అంత ఘోరంగా చచ్చిపోతుంది. అలా చచ్చిపోయిన తర్వాత ఏమంటే ఆ రక్తం అంతా చల్లబిల్లి అయిపోతే కుక్కలు వచ్చి ఏం చేస్తాయంటే తన రక్తాన్ని నాకుతుంది. ఎందుకు ఈ సందర్భాన్ని చెప్పానంటే, దేవుని మీద భయభక్తి లేనివారు ఏమండి నీతిమంతుల్ని బాధపరిచేటువంటి ఎవరైనా సరే వారి యొక్క స్థితి ఇలానే ఉంటుంది. దేవుడు మాత్రం వాళ్ళని క్షమించడు. కాబట్టి పగ అనేది మనిషికి అంత మంచిది కాదు. ఇంకా ఆరోగ్యపరంగా కూడా మనం వస్తారండి, మనం కోపపడడం వల్ల లేకపోతే పగను ఉంచుకోవడం వల్ల మనకు హార్ట్ అటాక్లు వస్తాయట. హార్ట్ అటాక్లు వస్తే స్ట్రోక్ వచ్చేస్తుంది, అంటే బీపీ ఎప్పుడు పెరిగే ఉంటుంది. మన యొక్క జీర్ణ శక్తి ఏమంటే జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ అంటాం కదా, అది కూడా దెబ్బతింటుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకు చలి జ్వరం అని వచ్చింది అనుకోండి, మందులు వేసుకోకపోయినా కనీసం అనుకున్న ఒక 4-5 రోజులు తగ్గిపోతుంది. ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ అలాంటిది ఏమండి. కానీ ఈ కోపాన్ని పగాన్ని ఉంచుకోవడం వల్ల అదేమవుతుందంటే అవన్నీ మెల్లమెల్లగా క్షీణించిపోతుంది. అంటే మందులు
వేసుకున్న ఆ రోగం ఇంకా నయమవ్వదు. అలాంటి ఒక పరిస్థితికి వచ్చేస్తాం. పగ, కోపం అనేది శరీరానికి మంచిది కాదు, అలాగే ఆత్మీయమైన జీవితానికి కూడా మంచిది అస్సలు కాదు. అందుకే దేవుడు ఒక మంచి మాటను రాయించాడు. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం అండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. కోపపడుడి గాని పాపము చెయ్యకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో ఎంత బాగా చెప్పండి. కోపపడుడి కానీ ఏం చేయకూడదంట? పాపం చేయకండి. అసలు కోపం పాపంగా ఎప్పుడు మారుతుంది? పక్కనే చెప్పండి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా నీ కోపం ఇంకా నిలిచి ఉన్నట్టు. దాని అర్థం ఏంటి? నువ్వు పాపం చేస్తున్నట్టు. ఏ రోజు యొక్క కోపాన్ని ఆ రోజు మనం ఏం చేయాలంట? మరిచిపోవాలి, క్షమించేయాలి. ఏమండి? అలాగే ఒక సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి సందర్భంలో యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుండి 17 వచనం వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుండి 17 వచనం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను, అమ్మువారును, రూకలను, మార్చుచున్న వారును కూర్చున్నట్టు చూచి త్రాళ్లతో కొరడాలను చేసి గొర్రెలను, ఎడ్లనంటికి దేవాలయం నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చెల్లివేసి వారి బల్లలను పడద్రోసి పావురము అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చెయ్యకూడని చెప్పాను. ఇక్కడ ఒక సందర్భం ఉందండి. ఏంటో సందర్భం అంటే, మరి యెరూషలేము దేవాలయానికి యేసుక్రీస్తు వెళ్తారు. ఎప్పుడంటే పస్కా పండుగ సమీపిస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు అంటే యెరూషలేము దేవాలయం అసలు దేనికోసం కట్టింపబడింది చెప్పండి? వచ్చి దేవుని ఆరాధించడానికి, అంతే కదా. కానీ వీళ్ళందరూ ఏం చేశారంట? అది వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. ఏమున్నాయంటే అక్కడ దేవాలయం దగ్గర ఎడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పావురములు ఉన్నాయి, అంటే రూకలు మార్చేవారు, ఇవన్నీ ఉన్నాయి. అంటే బిజినెస్ చేస్తారు. కాబట్టి అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారు చెప్పండి? చూసి సైలెంట్గా వెళ్ళిపోలేదు, క్షమించి సైలెంట్గా వెళ్ళిపోలేదు. ఆయన ఏం చేశాడు? రాళ్లతో కొరడాలు చేసి అంట. కోపం వచ్చిందా యేసుక్రీస్తు వారికి? వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏ విషయంలో కోపం వచ్చింది? దేవుని యొక్క విషయంలో అవినీతిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేసుకున్నాడు? కోపపడ్డాడు. అర్థమవుతుంది కదా? దేవుని విషయంలో అవినీతిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేశాడు? కోపపడ్డాడు. కోపపడి త్రాళ్లతో కొరడాలు చేసి మొత్తం ఏం చేశాడు? మొత్తం నాశనం చేస్తాడండి. అన్నింటినీ తోలివేయడం జరుగుతుంది. ఆ రూకలు మార్చువారి రూకలు అంతా చెల్లివేసేస్తాడు. చెల్లివేసిన తర్వాత ఆయన ఎందుకు కోపపడ్డాడు? 16వ వచనంలో చెప్పేసండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చెయ్యకూడని చెప్పాను. తండ్రి ఇల్లు తండ్రికి ప్రాధాన్యతనివ్వాలి. వస్తున్న జనాలు తండ్రి కోసం ఆలోచించాలి, అంతేగాని ఈ వ్యాపారంలో మునిగిపోయి దీనికి డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. ఏమండి? ఇలా కోపపడిన యేసుక్రీస్తు వారు కోపాన్ని అలాగే ఉంచుకున్నాడా? దాన్ని పగ కింద మార్చుకున్నాడా అండి? అలాగే అవ్వలేదు. ఆయన అందరినీ క్షమించేశాడండి. కోపం చూపించాడు. ఎందుకు కోపం చూపించాడు? వాక్యానికి అవినీతిగా ఉన్నారు కాబట్టి కోపం చూపించాడు. ఏమండి? ఆ తర్వాత అందరినీ క్షమించాడు. యేసుక్రీస్తు వారి శిలువ విషయంలో కూడా ఆయన శిలువ మీద వేసినప్పుడు చివరి మాట ఏం చెప్పాడండి? తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించమని అని అడుగుతారు. ఆ మాట చెప్పినందుకు పక్కనున్న దొంగ విని మారిపోతాడండి. పక్కనున్న దొంగ ఆ మాట విని మారిపోతాడు. నిజానికి యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆయనకు కుడి పక్కన ఒక దొంగ, ఎడం పక్కన ఒక దొంగ ఉంటాడు. మనం ముందు చూసుకున్నట్లయితే ఆ ఇద్దరు దొంగలు కూడా
మిగతా సువార్తలు మనం చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ముందు ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు వారిని దూషిస్తారు, అవహేళన చేస్తారు. నువ్వు రాజు అంటున్నారు కదా, మరి నువ్వే వెళ్ళిపో, నువ్వు విడిపించుకుని నీ సైన్యం ఎక్కడ, అది ఇదని హేళన చేస్తారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, క్షమించుము అని ఎప్పుడు అంటాడో అప్పుడు ఒక దొంగ ఏమైపోతాడు, మారిపోతాడండి. క్షమించుము ఆయన ఒక మనసును అని అర్థం చేసుకుంటాడు. మారిపోయిన తర్వాత ఇంకొక దొంగను ఈయన గర్దిస్తాడు. మనమైతే తప్పు చేస్తాం, అందుకే శిక్షణ అనుభవిస్తున్నాం. ఇతను ఏ తప్పు చేయలేదు, అయినా శిక్షణ అనుభవిస్తున్నాడు. అలా చెప్పకూడదన్న వెంటనే యేసుక్రీస్తు వారు అతని వైపు చూసి ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. అంటే యేసుక్రీస్తు వారు తన శిలువ మీద ఉన్నప్పుడు ప్రాణం పోతున్న విషయంలో కూడా, ఆ సమయంలో కూడా ఒక ఆత్మని ఏం చేశాడు, రక్షించేశాడు, మార్చేశాడు. ఎలా మార్చాడు, దేని వల్ల మార్చాడు? అక్కడ కూర్చొని ఏమో స్వార్థ చెప్పాడండి, స్వార్థ చెప్పాడు యేసుక్రీస్తు వారు? లేదు, క్షమించాడు అంతే. క్షమించు తండ్రి అని మనసారా వేడుకున్నాడు. దాన్ని బట్టి అతను మారిపోయాడు. అలాగే వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ యొక్క విషయంలో కూడా అంతే. ఏమండి, ఆ పరిసయ్యులు యూదులందరూ తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర పడేశాడండి ఆ సమరయ స్త్రీని. ఎందుకు ఏంటి విషయం అంటే, తిను వ్యభిచారం చేయించుండగా మేము చూసాము, రెడ్ హ్యాండెడ్ పట్టుకొని వచ్చేస్తామంటే, తర్వాత యేసుక్రీస్తు వారు మీరు ఎవ్వరూ పాపం చేయలేదు, తన మీద ఒక రాయి కూడా వేయండి అని చెప్తాడు. ఎవ్వరు వేయకుండా అందరూ వెళ్ళిపోతారు వెనకాల. అప్పుడు యేసుక్రీస్తు వారు తన మీద ప్రయోగిస్తున్నటువంటి మాట ఏంటి, అమ్మా అని సంబోధిస్తారు. నేను కూడా నీకు శిక్ష విధించాను, అలా నీకు మీద నువ్వు పాపం చేయకుండా బ్రతకమ్మా అని చెప్పి విడిచిపెట్టేశాడు. నెక్స్ట్ డేనే యేసుక్రీస్తు వారిని తను వెంబడించడం మొదలు పెడతాడు. అంటే మనిషిని మార్చడానికి గంట ప్రసంగం అవసరం లేదండి. నిజంగా మనం ఆలోచిస్తే ఒక మనిషిని నిజంగా దేవుని వైపు తీసుకుని రావడానికి, మార్చడానికి గంట ప్రసంగం అవసరం లేదు, 50 రెఫరెన్స్లు చూపనక్కర్లేదు. మన ప్రవర్తన వల్ల కూడా మనిషి మారచ్చు. ఏమండి, మన ప్రవర్తన వల్ల కూడా మనిషి మారచ్చు. ప్రేమ కలిగి ఉండుడి అని ఇందుకే అన్నాడు ఆయన. మీ ప్రేమతో, మీ క్షమ యొక్క హృదయముతో ఎదుటి మనిషి చూసి మిమ్మల్ని నమ్ముకున్న దేవుని అతను కూడా ఘనపరుస్తాడు. మిమ్మల్ని చూసి అతను కూడా మారుతాడు. ఏమండి, మరికొన్ని సందర్భాలు మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు అసలు ప్రేమ పగను ఎలా చల్లారుస్తుందో మనం చూసుకుంటాం. ఏమండి, ప్రేమ పగను ఎలా చల్లారుస్తుందో మనం చూసుకున్నట్లయితే, మరి ఆదికాండంలో ఒక సందర్భం ఉంది. ఆదికాండం 32వ అధ్యాయము 32, 33 అధ్యాయాలండి. మీరు ఇంటికి చదువుకోండి, నేను అది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అంటే ఆదికాండం 32, 33 అధ్యాయాలు సందర్భం. మరి సందర్భం ఏంటి అంటే, యాకోబు ఏశావుల సందర్భం. అంటే యాకోబు ఏశావుల సందర్భం. కాబట్టి యాకోబు ఏమనుకుంటాడంటే, ఇంకా ఉన్నది చాలు మిథ్యానంలో, నేను మళ్ళీ వాపస్ వెళ్ళిపోతాను మా తండ్రి దగ్గరికి అని అనుకున్నప్పుడు, మన సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా తండ్రి నుంచి పారిపోయి, ఏశావు నుంచి పారిపోయి యాకోబు గారు వచ్చినప్పుడు చాలా వరకు సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. 15-16 సంవత్సరాల పైన ఏంటి, 20 సంవత్సరాల పైన అయి ఉండొచ్చు. మరి ఇప్పుడు వాపస్ వెళ్ళాలంటే అసలు ఏశావు పరిస్థితి ఎలా ఉన్నారు? ఏశావు ఇంకా పగపట్టుకుని ఉన్నాడా, లేకపోతే అసలు సిచ్యువేషన్ ఏంటి అని ఇద్దరిని పంపిస్తాడండి. యాకోబు తన 2 దూతలను వెళ్ళి పంపిస్తాడు, విచారణ చేసుకోమని పంపించినప్పుడు 32వ అధ్యాయము 5వ వచనంలో మనకు ఒకటి మాట కనిపిస్తుంది. క్షమించండి, 6వ వచనం, 32వ అధ్యాయము 6వ వచనం, ఆదికాండం 32వ అధ్యాయము 32వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నద్దకు వెళితిమి, అతడు 400 మందితో నువ్వు ఎదురుగా వచ్చుచున్నాడని చెప్పగా. అంటే పగ ఎంతవరకు వెళ్ళిందంట,
అది ఏమండి 400 మంది ఆశీర్వాదం కొట్టేసినందుకు, యాకోబు ఆశీర్వాదం కొట్టేస్తారు కదా, కొట్టేసినందుకు ఇప్పుడు ఏశావు పగపట్టి ఎంతమందిని సేకరించాడు? 400 మంది సైన్యం, అంటే ఒక ఊరు వేసుకొచ్చాడు ఆయన. 400 మంది, ఎంతమందిని చంపడానికి? ఒక్క యాకోబుని చంపడానికి 400 మంది. ఈ దూత వచ్చి విషయం చెప్పగానే ఇంకా యాకోబు సీన్ అర్థమైపోద్ది. ఆహా, నేను వెళ్ళానంటే ఇంకా ముక్కలే పక్క అని ఆలోచించి దేవుడికి ప్రార్థన చేస్తాడు. తండ్రి, మరి మీ దాసుడు వెళ్ళాలనుకుంటున్నాడు, సహాయం చేయండి అని చెప్పి తర్వాత ఆయన కొన్ని స్ట్రాటజీస్ చేస్తాడు. ఏమంటే తనకున్న ఆస్తిని గొర్రెలు, మందులు ఉంటాయి కదా, అలాగే తనకున్న దూతలు, పని వాళ్ళు, వీళ్ళందరినీ 2 భాగాలుగా విభజిస్తాడు. 2 భాగాలుగా విభజించి మొదటి భాగాన్ని పంపిస్తాడు. ఆ మొదటి భాగాన్ని పంపించిన తర్వాత కొంత సమయం అయితే ఈ 2వ భాగాన్ని కూడా పంపిస్తాడు. వీళ్ళందరూ ఏశావుని ఎదుర్కొని, ప్రభువా, మేము యాకోబు సెలవియ్యగా వచ్చాము, ఇవన్నీ మేము మీకు దాసులము అని మీరు చెప్పాలి అని ఇవన్నీ చెప్పి పంపిస్తారండి. అలాగే వెళ్తారు. అలాగే వెళ్ళినప్పుడు అయినా ఏశావు మాత్రం 400 మందితోనే ఉంటాడు. తర్వాత ఇంకా అవ్వదని యాకోబు ఆలోచించి తన భార్య ఉంటారు కదా, అంటే 2 భార్యలు 2 దాసులు ఉంటారు, వాళ్ళందరూ కూడా పంపిస్తాడు. వాళ్ళతో పాటు అతనికి ఉన్నటువంటి 11 మంది, అంటే 11 మంది పిల్లల్ని కూడా వాళ్ళతో కూడా పంపిస్తాడు. వెళ్ళారు, అందరూ వెళ్ళారు, ఏశావు దగ్గరికి వెళ్ళిపోయి అందరూ మాట్లాడడం అంతా అయింది. తర్వాత 33వ అధ్యాయంలో మీకు సందర్భం కనిపిస్తుంది చూడండి. అధ్యాయము 3వ వచనం చదవండి. ఆదికాండం 34వ అధ్యాయము 33వ వచనం. తాను వారి ముందర వెలుచు తన సహోదరిని సమీపించే వరకు 7 మారులు నేలను సాగిలపడెను. ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే యాకోబు గారు ఏశావుకి దగ్గర అవుతున్నాడు, అంటే కనిపిస్తున్నాడు, కనిపించే దూరంలో ఉన్నాడు. కనిపిస్తుండగా యాకోబు గారు ఏం చేస్తాడంటే 7 మారులు 7 times 7 మారులు నేలన సాగిలపడతాడు. వంగి నమస్కారం చేస్తా ఉంటాడు, బాబు నన్ను క్షమించేయి, నన్ను బ్రతకనివ్వు అని. 4వ వచనంలో చూడండి. 4వ వచనంలో అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీళ్లు విడిచిరి. ఏశావు ఎంత పగతో ఉన్నాడు? 400 మంది సైన్యంతో ఉన్నాడు యుద్ధానికి. కానీ యాకోబు ఏం చేశాడు? నువ్వు 400 మంది, నువ్వు 50, ఇంకొక 500 మందిని పట్టుకొస్తాను, యుద్ధం చేసుకున్నావు అన్నాడు. లేదు, పగని ఎలా చల్లారించాడు? ప్రేమతో చల్లారించాడు, వినయం చూపించాడండి అక్కడ. అందుకే చూడండి 3వ వచనం ఎంత బాగా రాశాడు. 7 మారులు నేలను సాగిలపడెను. దేనికి సాగిలపడాలి? ఇది తప్పగా చేశారు, అసలు ఇద్దరిది తప్పు కాదు, అంతే కదా, ఇద్దరిది తప్పు కాదు. కానీ ఏశావుకు అర్హత లేదు. ఏమంటే ఏశావుకు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టేసుకున్నాడు కాబట్టి అతనికి అర్హత లేదు ఆశీర్వాదం పొందడానికి. యాకోబుకి అర్హత ఉంది. అందుకే వచ్చి ఏం చేశాడు? ఇస్సాకు నుండి ఆశీర్వాదాన్ని పొందాడు. కానీ ఏశావు ఇది అర్థం చేసుకోలేదు. ఏశావు ఇది అర్థం చేసుకోకుండా తమ్ముడి మీద పగ పెట్టుకుంటాడు. తమ్ముడు అసలు ఏ తక్కువ లేదని నిజానికి మొత్తం బ్యాక్ పెయిన్ అంతా ఎవరిది? రెబెకాది, అంతే కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎంత పగ ఉన్నా యాకోబు ఏం చేశాడు? ప్రేమతో ఏం చేస్తాడు? పగను చల్లారుస్తాడు. సాగిలపడేను, తప్పు చేయలేదు, మరి ఎందుకు సాగిలపడ్డాడు? కొంతమంది అంతే కదండి, నేను తప్పు చేయలేదు, సారీ ఎందుకు చెప్పాలి? చాలా ఉంటుంది కదా ఇది మనకు. నేను తప్పు చేయలేదండి, నేను ఎందుకండి సారీ చెప్పాలి? అతనికి సారీ చెప్పడం, మీరు ఏదో తప్పు చేశారు దానికనే కాదు, క్షమాపణ ఎలా చెప్పాలి? సారీ చెప్పడం అనేది వారి మనసును కరిగిస్తుంది కూడా. అదే
అదే స్ట్రాటజీ ఇక్కడ ఎవరు అప్లై చేశారు? యాకోబు అప్లై చేశాడు. ప్రేమతో తన అన్నని ఎదుర్కొన్నాడు, తగ్గించుకొని ఎదుర్కొన్నాడు. అందుకే వారిద్దరి మధ్య ఏముండిపోయింది? శాంతమైపోయింది, సమాధానం ఉండదు. కాబట్టి ఈ విధముగా ప్రేమతో పగను చల్లార్చారు. ప్రేమతో పగను చల్లార్చారు. అలాగే యోసేపు గారి సందర్భం కూడా అంటే యోసేపు గారి సందర్భంలో కూడా యోసేపు గారిని వాళ్ళ అన్నయ్యలు ఏం చేస్తారు? అమ్మేస్తారు. మత్సరంతో నిండుకొని అమ్మేస్తారు. ఎందుకు అంటే యాకోబుకి ఎవరు చాలా ఇష్టం? యోసేపు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రాహేలుకు పుట్టినటువంటి మొదటి కుమారుడు, ఎన్నో ప్రార్థనలు అయ్యాక. కాబట్టి యోసేపు అంటే మహా ఇష్టం. ఆ మిగతా సహోదరులకు కూడా లేని విచిత్రమైన నిలువుటంగిని యోసేపు మాత్రం గుర్తించి పెడతాడు. యోసేపు కూడా దేవుడు చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి. అతనుకున్న గొప్ప విషయం ఏంటంటే ఎవరైనా కలగంటే ఆ కళ భావాన్ని కూడా వివరించే శక్తి అతనికి ఉంటుంది. అలాగే యోసేపు గారు తనకు వచ్చిన ఒక కళను కూడా చెప్తాడు. ఇలాగా మరి నాకు నా సహోదరులు అమ్మ నాన్న అందరూ వచ్చి నాకు సాగిల పడతారు అని తన తండ్రికి చెప్పినప్పుడు దూరం నుంచి తన సహోదరులు వింటూ ఉంటారు విషయాన్ని. విని వాళ్ళందరికీ ఇతని మీద కోపం వచ్చేస్తారు, పగ పట్టేసుకుంటారు. వీడు ఎలాగైనా వీడిని మనమే చంపేయాలి, ఇక్కడ నుంచి దూరం చేసేయాలని పగబడతారు. అలా పగబట్టిన తరువాత ఒకనొక సందర్భం వచ్చినప్పుడు యోసేపు గారిని ఇష్మాయిలీకి అమ్మేస్తారండి. వీటిని చంపడం వల్ల మనకు కొరిగేది ఏం లేదు, కనీసం అమ్మితే డబ్బులైనా వస్తాయి కదా అని అమ్మేస్తారు. ఆ ఇష్మాయిలు ఐగుప్తుకి తీసుకెళ్ళి అక్కడ పోతీఫరుకి అతను అమ్మేస్తారు. ఆ పోతీఫరు ఇంట్లో పాపం అతను నిజాయితీగా ఉంటాడు. కానీ ఆ పోతీఫరు భార్య నుంచి మళ్ళీ ఇతను ఎక్కడికి వెళ్ళిపోతాడు? చెరసాలకు వెళ్ళిపోతాడు. ఆ చెరసాలకు వెళ్ళినప్పుడు ఆ చెరసాలో భక్షకరుడు అధిపతి, పానదయకుడు అధిపతి ఉంటాడు. వాళ్ళిద్దరికి కళ రావడం, ఆ కళ భావన వాళ్ళకి వివరించడం, యాజ్ ఇట్ ఈస్ నెరవేరిన తర్వాత ఆ పానదయకుడు తన జాబ్కి వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ఫరోకు కళ వస్తుంది. కానీ ఆ కళ భావన ఎవరో చెప్పాలి. కళ వచ్చింది, కళ భావన చెప్పాలి. చాలా కన్ఫ్యూషన్గా ఉన్నప్పుడు అప్పుడు పానదాయకుల అధిపతికి ఈ సందర్భం జ్ఞాపకం వస్తుంది. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా యోసేపు ఉన్నాడు, నా కళని కళ భావన చెప్పాడు, యాజ్ ఇట్ ఈస్ అలా జరిగింది అన్నప్పుడు యోసేపును పిలిపిస్తాడు. యోసేపుని ఫరో దగ్గరికి పిలిపించినప్పుడు ఫరో తన కళను చెప్పినప్పుడు, అతను భావన చెప్పినప్పుడు ఇలాగే జరుగుతుందని యోసేపు అన్నిటి మీద అధికారాన్ని ఇస్తాడండి. ఫరో రాజు ఆ ధాన్యం యొక్క వస్తువుల మీద అన్నిటికీ అధికారం ఇస్తాడు. యాజ్ ఇట్ ఈస్ కళ వచ్చిన ప్రకారంగానే 7 సంవత్సరాలు చాలా బాగా పంట పడుతుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు స్టార్ట్ అవుతుంది. ఆ కరువు స్టార్ట్ అయినప్పుడు ఆ దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కరువు అనేది వ్యాపిస్తుంది. కానీ ఆహారం మాత్రం ఎవరి దగ్గర ఉంది? ఐగుప్తీయుల దగ్గర మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఆహారం కావాలని ఎక్కడికి రావాలి? ఐగుప్తీయుల దగ్గరికి రావాలి. అలాగా యాకోబు సంతానము అతని సహోదరులు, ముందు అతని కుమారులు వస్తారండి. యాకోబు కుమారులు వచ్చి మేము చాలా దూరం నుంచి వస్తున్నప్పుడు మాకు కొంచెం ధాన్యం కావాలి, అది ఇది కావాలని అడుగుతారు. వాళ్ళని చూడగానే యోసేపు గారు పసిగట్టేస్తారండి. వాళ్ళని చూడగానే వచ్చింది నా అన్నయ్యలోని యోసేపు గారు పసిగట్టేస్తారు. కానీ చాలా సంవత్సరాలు ఎక్కువ చూశారు కాబట్టి వారి మీద చాలా ఆశపడి అప్పటికి పగ ఏమి ఉండదని అనిపిస్తుంది. కానీ అతనికి లాస్ట్ ఇంకొక సహోదరుడు పుడతాడు, బెన్యామీన్. అతన్ని కూడా ఎలాగైనా రప్పించాలని మరి యోసేపు గారు మీరు ఏదో మాకు గూఢాచారంలా కనిపిస్తున్నారని కొంతవరకు చెరసాల్లో వేయించి తర్వాత మళ్ళీ రిలీజ్ చేసి వెళ్ళి మీ సహోదరుని పట్టుకురండి అని చెప్పడం, వాళ్ళందరూ రావడం, ఇవన్నీ జరిగిన తర్వాత లాస్ట్కి తను రివీల్ చేసుకుంటాడు. అదొక్క విషయాన్ని మనం చూసుకున్నట్లయితే 45వ అధ్యాయంలో ఉంటుంది. ఆదికాండం 45వ అధ్యాయము మొదటి 4 వచనాలు. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తనను తాను అణచుకొనుగాక, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాడు. యోసేపు తన సహోదరులకు తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు.
అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారిని విని, అప్పుడు యోసేపు, నేను యోసేపు, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖం ముందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయేది. అంతటా యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చింది. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినప్పుడు మీరు అమ్మవేసిన మీ సహోదరుడైన యోసేపుని నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మవేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపం పుట్టింపనియ్యకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. అండ్ ఇక్కడ ఆదికాండం 45వ అధ్యాయం 1-5 వచనంలో వరకు అండి చదువుకున్నట్టయితే మరి అక్కడ మనకు కనిపిస్తుందండి. 2వ వచనంలో అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులు ఫరో ఇంటి వారు వరకును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బతికే ఉన్నాడా అని అడిగినప్పుడు తన సహోదరులు అతని సముఖం ముందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయింది. ఏమంటే మొదటి వచనంలో కూడా బాగుంటుంది. అప్పుడు యోసేపు తన ఎదుట నిలిచి ఉన్న ఎందరి ఎదుట తను తాను అణుచుకునే జాలక నా ఎదుట నుండి ప్రతి మనుషుని వెలుగు పంపివేడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తనను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవ్వరును అతని యొక్క నిలిచి ఉండలేదు. అంటే యోసేపు గారు ఏం చేస్తారంటే తన సహోదరులందరినీ పిలిచి తను రివీల్ చేసుకుంటాడు. నేనే మీ యోసేపుడు, మీరు నన్ను ఎన్ని సంవత్సరాల ముందుట మరి అమ్మేశారు కదా, ఎవరికి ఇస్మాయిల్కి అమ్మేశారు కదా, ఆ ఇస్మాయిల్కి అమ్మాయిసినటువంటి యోసేపును నేనే అని తాను చెప్పుకుంటాడు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, అసలు నిజానికి యోసేపు గారు అలా చెప్పే అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే తన అన్నయ్యలు అతని మీద చేసింది ఏంటి? తన మీద చేసింది ఏంటంటే మోసం కదా. అసలు యోసేపు అసలు ఏమీ చేయలేదు. ఏమి చెయ్యకపోయినా నిజాయితీగా ఉన్నందుకు అన్నయ్యలు ఏం చేస్తారు? చంపాలనుకుంటాడు. తర్వాత పాపం పెద్దోడు అనేటువంటి యూద అడ్డుపడతాడు. రూబెన్ అడ్డుపడినప్పుడు ఇతను చంపడం వద్దు అని అమ్మేస్తారు. అంటే అసలు ఏమి చెయ్యని తమ్ముడు, తోబుట్టినవాడు అని కూడా కనికరం లేకుండా అమ్మేశారు కదా. మీరు అసలు నాకు అన్నయ్యలే కాదు, ఇప్పుడు నాకు టైం దొరికింది, దేవుడు ఇప్పుడు నా చేతికి వీళ్ళు అప్పగించాడు అని పగ తీర్చుకున్నాడు. నేను ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నానో మీరు కూడా అన్ని సంవత్సరాలు జైల్లో వేసాడైనా లేదు, ఎలుగెత్తి ఏడ్చాడంట. ఏడ్చిన తర్వాత 5వ వచనంలో అతను చెప్పేటువంటి మాటలు చూడండి ఎంత బాగున్నాయో. 5వ వచనంలో, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకూడదు. చూడండి అక్కడ ఈ ముందే అమ్మి వేసింది తప్పు, మీరు అమ్మి వేసింది తప్పే కదా. కానీ ఇక్కడ యోసేపు గారు ఏంది ఇలా చెప్తే చూడండి, మీరు నన్ను అమ్మేశారు, దానికి మీరు దుఃఖపడకండి, పర్లేదు దుఃఖపడకండి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడు. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. తను ఎంత బాధపడినా, ఎంత కష్టానికి లోనైనా అది దేవుని సంకల్పం. మీరు నన్ను బాధపరిచారని మీరు అనుకోవద్దు, పర్లేదు, దేవుడి నన్ను పంపించాడు అని చెప్తున్నాడు. అంటే చూడండి, ప్రేమతో తన పగను ఎంత నీట్గా చల్లారేస్తాడు. ప్రేమతో పగను చల్లారించేశాడు. ప్రేమ కలిగి ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ యాకోబు రావడం, తన హోల్ సంతానం ఇశ్రాయేలు 70 మంది అక్కడికి వచ్చి మళ్ళీ ఐగుప్తులోనే సెటిల్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు సందర్భాన్ని బట్టి పగ తీర్చుకునే అవకాశం ఉన్నా, ఆ వ్యక్తులకు పగ తీర్చుకునే అవకాశం ఉన్న వారు ఏం చేశారు? ప్రేమ చూపించి దాన్ని అణిచివేశారు. అలా అణిచివేసినందుకే ఆ మనుషుని వాళ్ళు సంపాదించుకోగలిగారు. అణిచివేసుకున్నందుకు, పగను అణిచివేసుకున్నందుకే మనిషిని వాళ్ళు సంపాదించుకోగలిగారు. అలాగే మన విషయంలో కూడా దేవుడు బైబిల్ ఈ సందర్భాలను ఎదురాయించండి, పల్లెగా మనకు కూడా నేర్పిస్తున్నాడు. ఎందుకంటే మనం ఉన్నటువంటి సొసైటీలో కానీ, మన చుట్టూ ఉన్న జన సమూహం కానీ, ఎవరో ఒకరి వల్ల కోపాలు మనకు వస్తూనే ఉంటాయి. అందరూ ఎవరు దేవదూతల ప్రశాంతం ఇప్పుడు కోపం ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ కోపం
నీకు ఎంతవరకు ఉంటుంది? ఆ కోపం నీకు ఎంతవరకు ఉంటుంది? ఆ మనిషిని క్షమించగలుగుతున్నావా? అంటే క్రైస్తవులుగా మనం అనునిత్యం ఇది మనం ప్రశ్న వేసుకోవాలండి. ఎందుకంటే మన సహోదరులు కానీ మన శత్రువులు కానీ మనం క్షమించకపోతే, అంటే ఇంత వాక్యం విని యేసుక్రీస్తు అని తెలుసుకొని నమ్ముకొని అంటే అతని బల్ల అంటే రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకొని ఇవన్నీ చేసిన మనం మన శత్రువులు కూడా మనం చూడకూడదు. సహోదరులను క్షమించకపోతే దేవుడు మనల్ని వదిలిపెట్టేస్తాడా? పెట్టాడు. ఏం చేస్తాడు తెలుసా? పగ తీర్చుకుంటా నా పనని మనల్ని నరకానికి వేస్తాడండి. అందుకే యేసుక్రీస్తు వారు శిష్యులకు ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా ఒక మంచి మాటను ఉపయోగిస్తాడు. కానీ మంచి మాట 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 12వ వచనం చెప్పండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమింపుము. ఈ మాట మనలో ఎంతమంది ప్రార్థనలు ఉపయోగించుతున్నామో ఆలోచించండి. మీకు అర్థమవుతుందా? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించు ప్రభువా అని ఎంతమంది మనం దేవుణ్ణి వేడుకుంటున్నాం. వేడుకొని అర్హత కూడా లేదనుకుంటా. మనం క్షమించట్లేదు కదా. మనం క్షమించకుండా మన సహోదరిని క్షమించకుండా దేవాలను క్షమించమంటే ఆయన ఎందుకు క్షమిస్తాడు? ఏమండి? అలాగే 14వ వచనం చదవండి. 14వ వచనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. క్లియర్గా ఉన్నమాట అందరిలో. అని 14వ వచనం చూడండి. మనుష్యుల అపరాధములు మీరు క్షమించిన ఎడల క్షమిస్తేనే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు క్షమిస్తేనే, ముందు మీరు మీ సహోదరుని క్షమిస్తేనే మీ యొక్క అపరాధములను దేవుడు కూడా క్షమిస్తాడు. అప్పుడే యేసు రక్తం మీకు పని చేస్తుంది, క్షమాపణ అనుగ్రహిస్తుంది అన్నమాట. మరి మనం క్షమించకపోతే అంటే మన సహోదరుని మనం క్షమించకపోతే యేసు రక్తం లీటర్ మిగిలిన క్షమాపణ మాత్రం మనకు దొరకదు. క్షమాపణ ఎంత ముఖ్యమో ఆలోచించండి. అలాగే ఇంకొక విషయం కూడా 5వ అధ్యాయం అనుకుంటా. ఐదవ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. 23-24 వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనం. కావున నీవు బలిపీఠమున అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునొద్దటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము.
ఆరాయించాడు ఇక్కడ దేవుడు. 23వ వచనం అండి, బలిపీఠము నొదట అర్పణం అర్పించుచుండగా నీ సహోదరుని మీద నీకు ఏదైనా కోపం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, నీకు ఏమైనా జ్ఞాపకం వచ్చింది అనుకో, నువ్వేం చేయాలి? ముందు అక్కడ బలిపీఠం మీద నా అర్పణను అర్పించి తర్వాత వెళ్ళి చూసుకున్నాడా? అలా అనలేదు. నువ్వు నా పని చేస్తున్న అక్కడే ఆపేసి ముందు వెళ్ళి నీ సహోదరుల దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి రాజీనామా పడిపో, సమాధానం పడిపో. సమాధానం పడిపోయిన తర్వాత వచ్చి నువ్వు నాకు బలిని అనిపించు, అప్పుడు నేను అంగీకరిస్తాను. ఏమంటే నేను ఇంత వాక్యం చెప్తున్నాను, నేను కూడా ఎవరి మీద ద్వేషాన్ని పగని పెంచుకుని ఉన్నాను అనుకోండి, ఇంత చెప్తున్నా నేను వేస్ట్, నాకు మాత్రమే ఆడదు. మీరు కూడా మాటలు వింటారు కానీ విని కూడా మీరు ఇంక క్షమించలేదు అనుకోండి, మీరు ఇప్పుడు రొట్టె రాష్ట్రం తీసుకుంటారు కదా, అప్పుడు మీరు తీసుకున్నా వేస్ట్. ఎందుకంటే మీరు క్షమించాలి, తప్పదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ క్షమించాలి. క్షమించిన తరువాతే అంటే మనం రొట్టె దర్శనం తీసుకోవడం కానీ మనం పని చేయడం కానీ ఇవన్నీ దేవుడు అంగీకరిస్తాడు. మరి మనం క్షమించేస్తే ఓకే అండి, మరి వాడు తప్పు చేసాడు, మనం ఏం చేయాలి? అంతే కదా, వాడు తప్పు చేశాడు, నన్ను నొప్పించాడు, క్షమించేశాడు. మరి ఇప్పుడు వాడు అలా హ్యాపీగా ఉంటే నేను చూసుకొని ఉండలేకపోతున్నాను, మరి దీనికి ఇది అన్యాయం కదా, మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే దానికి కూడా దేవుడు ఒక సమాధానం పెట్టాడు. ఎక్కడ? రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం నుండి చదవండి. 20వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. కీడుకు ప్రతి కీడును ఎవ్వరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. మీకు మీరే పగ తీర్చుకొనగా దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, తప్పిక కొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయుదువు. అది కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపును. ఇంత బాగుందండి మాట. కానీ మనకు ఆచరణలో పెట్టేసరికి దేవుడు కనిపిస్తాడు. అంటే 18వ వచనంలో చూడండి, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు, అంటే మీ ఫుల్ ఏమంటారు దాన్ని, చేతనైనంత మట్టుకు అంటే మీ ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అన్న, ఆసక్తి ఉండదు. మీకు అయినంత మట్టుకు అందరితో ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండండి. వీధి మొత్తం శత్రువులు వదిలిపెట్టుకోకండి, సమాధానంగా ఉండండి. ఎందుకంటే పిల్లరా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు. మనమే పగ తీర్చేసుకున్నాం అనుకోండి వాడు ఏదైనా, దేవుడు సైడ్ అయిపోతాడు. అలాగే మన పాపలు కూడా క్షమించకూడదు. అదే మనం వారిని క్షమించేసేసి మనం వాళ్ళు వదిలేసాను అనుకోండి, అప్పుడు దేవుడు పట్టుకుంటాడు. ఎందుకంటే పగ తీర్చుకుంటే ఎవరి పని అంటే దేవుని పని. ఏమండి? పగ తీర్చుకుంటే దేవుని పని. ఇప్పుడు దేవుడు కొడితే ఎక్కువ దెబ్బ తగ్గుతుందా, మనిషి కొడితే ఎక్కువ దెబ్బ తగ్గుతుందా? మనిషి కొడితే చీమ కొట్టినట్టు ఉంటుంది, అదే దేవుడు కొడితే తన రాయి నెత్తిమి తీసినట్టు ఉంటుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది.
ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? అందుకే 20వ వచనంలో, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, మనసారా భోజనం పెట్టు, క్షమించి భోజనం పెట్టు. దప్పి కొని ఉంటే దాహమేమో. ఇలా చేసినప్పుడు ఆ మనిషికి ఎలా ఉంటుందో తెలుసా? అంటే నీ శత్రువుకి, నేను ఇంత అన్యాయం చేసినా వీడు ఇంకా నన్ను క్షమించి ఇంకా ప్రేమతోనే చూస్తున్నాడు కదా అని అతనిలో ఏం మొదలవుతుందో తెలుసా? పశ్చాత్తాపం మొదలవుతుంది. నిజానికి పశ్చాత్తాపం కన్నా పెద్ద శిక్ష ఈ భూమి మీద మనిషికి ఇంకేదో ఉండదు. పశ్చాత్తాపంతో అలా నిండిపోయి కుళ్ళి మనిషి మానసికంగా వేదన పడి చచ్చిపోతాడు. అదొక విచిత్రమైన నరకం. అయినా మీరు ప్రేమ కలిగి ఉండు. అలా ఉంటే అందుకే చెప్తున్నాడు, అలాగ చేయుట వల్ల తన తల మీద నిప్పులు కుప్పలుగా పోసినట్లంట. నిప్పులు అంటే తెలుసు కదండి, నిప్పులు ఎలా ఉంటాయండి? చేతిలో పట్టుకోగలమా? ఐస్లాగా కాలిపోతుంది కదా. అలాంటి నిప్పులన్నీ తన తల మీద కుప్పలుగా వేసినట్టు ఉంటుంది. ఎప్పుడు? మన శత్రువు మీద మనం ప్రేమ చూపించినప్పుడు. హృదయపూర్వకంగా ప్రేమించాలి, మళ్ళీ హృదయపూర్వకంగా క్షమించాలి. అప్పుడే వారిలో పశ్చాత్తాపం మొదలయ్యి మారు మనసు కూడా మొదలవుతుంది. ఇవన్నీ స్ట్రాటజీస్ అండి. యేసుక్రీస్తు వారు కూడా చేసింది అదే. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ తప్పు చేసింది, తెలుసా లేదా? ఆవిడకి తప్పు చేసిందని తనకి తెలుసు, తప్పు చేసింది తనకు తెలుసు. తప్పు చేసిన స్త్రీ దగ్గర కూడా వచ్చి అమ్మ అని ఎందుకు అనాలన్నా? తన వృత్తిని ఆయన పట్టించుకోలేదు అక్కడ. తన స్త్రీ, తాను ఒక స్త్రీ తప్పు చేసింది, అయ్యి ఉండొచ్చు, తప్పు చేసింది, అయినా ఒక అవకాశం ఇచ్చాడు, క్షమించి ఒక అవకాశం ఇచ్చాడు. అందుకే అమ్మ అని సంబోధించాడు. అలా చెప్పగానే, అలా పిలవగానే, అంటే తన జీవితంలో ఎవరు కూడా అతన్ని అమ్మ అని పిలుచుకుంటారు, ఎంతో వ్యంగ్యంగా అసహ్యంగా పిలుచుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం మొదటి వ్యక్తి తను అలా పిలవడం. అందుకే తను వెంటనే ఏమైపోయింది? మారిపోయింది. యేసుక్రీస్తు వారిని ధరించుకున్న మనం కూడా, ఏమంటే యేసుక్రీస్తు యొక్క లక్షణాలను కూడా మనం ధరించుకోవాలి, ఆయన స్వరూపాన్ని కూడా మనం ధరించుకోవాలి, ఆయన ప్రేమ గుణం కూడా ధరించుకోవాలి, క్షమాగుణం కూడా మనం ధరించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మరి పాఠం అందరికి అర్థమైందని భావిస్తున్నాను. ప్రేమతో పగను చల్లారుస్తావా? పగతో ప్రేమను చల్లారుస్తారా? ప్రేమతో పగను చల్లారుస్తావా? ప్రేమతో పగను చల్లార్చడానికి దానికి ముందు మనం ఏం చేయాలి? మన సహోదరుని మనం ప్రేమించడం కన్నా ముందు క్షమించాలి. క్షమాపణ అంటేనే ప్రేమ. ఏమండి, మన క్రైస్తవులందరికీ బాగా అలవాటైన ఒక మాట ఉంటుంది, ఏదో తెలుసా? అలవాటైన రెఫరెన్స్ ఉంటుంది. యోహాను సువార్త 3:16 ఏముంది చెప్పండి? యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కోసం పంపించెను. ఇక్కడ మనం బాగా గమనిస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పి రెఫరెన్స్ అయిపోలేదు అక్కడ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అంటే ప్రేమ ఏం ధరించింది? క్రియారూపం ధరించింది. ప్రేమ ఏం ధరించింది? క్రియారూపం ధరించింది. నువ్వు ప్రేమిస్తే నీకు ప్రాణమైంది, నువ్వు ఇచ్చేయాలి. అలాగే మనం కూడా మొదటి యోహాను పత్రిక 3:16 నేను మీకోసం ప్రాణం పెట్టినట్టు మీరు కూడా మీ సోదరు కోసం ప్రాణం పెట్టా బద్దులై ఉన్నారు. మీరు ప్రేమిస్తే ఏం చేయాలి? త్యాగం చేయాలి. మీరు ప్రేమిస్తే ఏం చేయాలి? త్యాగం చేయాలి. ఇది వాక్యం అన్నది. అలా మనం త్యాగం చేస్తేనే, మనం నీతిమంతులుగా ఉంటేనే, మనం ఇతరులు క్షమిస్తేనే మన పాపాలు కూడా క్షమింపబడతాయి. కానీ పాపాలు క్షమింపబడితేనే కదండి మన పరలోకం. ఏమంటే ఎంత కష్టం ఎందుకని మనం పడేది? ఆదివారం ఒక్క పూట కూడా మనం ఎందుకు రావాలి? ఆరాధనకి ఎందుకు రావాలి? బయట అంత ఎండ ఉంది, ఇక్కడ ఇంత పెద్ద ఫ్యాన్ ఉంది, సగం నిద్ర వస్తుంది, అయినా కష్టపడి ఎందుకు కూర్చున్నాం? కారణం ఏంటి? పరలోకం కావాలి, అంతే కదా. అందరి మెయిన్ ప్రధాన గోల్ ఏంటి? పరలోకం కావాలి. పరలోకం ఎవరికి ఇస్తాడు దేవుడు? పరిశుద్ధంగా ఉన్నవారికి, అంతే కదా. పరిశుద్ధంగా ఉన్నవారికి పరలోకం ఇస్తాడు. మన పరిశుద్ధతని ఎలా పొందుకుంటున్నాం? పాపం చేయకుండా ఉంటేనే పరిశుద్ధత రావాలి, లేకపోతే పాపాలు క్షమింపబడితేనే పరిశుద్ధత రావాలి. మరి పాపాలు ఎలా క్షమింపబడుతున్నాయి? అంటే పాపాలు ఎలా క్షమింపబడాలి? మనం క్షమిస్తేనే మన పాపాలు కూడా క్షమింపబడతాయి. కాబట్టి పాఠం అందరికి అర్థమైందని అనుకుంటున్నాను.
ఎంత ప్రేమను చల్లారించి ఏమంటే దేవుని పక్కకు బానిసలు అవుతారో నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ మరి వాక్యం చేత మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నన్ను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున్నటువంటి మా తండ్రి దేవా, మరొకసారి మమ్మల్ని తండ్రిని పిలిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరి ఇంతవరకు తండ్రి అనేకమైనటువంటి మంచి మాటలు తండ్రి మాకు అందింపజేశారు. అందుని బట్టి మీకు వందనములు తండ్రి. మీరు తండ్రి మరి బైబిల్లో ఇచ్చిన ప్రతి ఆజ్ఞ వెనక తండ్రి మాకు చాలా అర్థం దాగి ఉంటుంది తండ్రి. దాన్ని అర్థం చేసుకునే తండ్రి మాకు ఇంత నీట్గా వివరించినటువంటి మీ జ్ఞానాన్ని తండ్రి మాకు నేర్పించిన తాతయ్య గారి కోసం ప్రార్థిస్తున్నాం. దానికి మంచి ఆశ ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే తండ్రి దేవ సంఘం ఎదుట తండ్రి మా పాపాలను మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. మా శత్రువులను క్షమించండి తండ్రి. మా పాపాలను కూడా దయతో మన్నించండి. మీకోసం యథార్థంగా బ్రతికి మరొక అవకాశాన్ని మా జీవితంలో ప్రసాదించండి. దేవ సంఘంలో తండ్రి మరి అనారోగ్యంతో తండ్రి బాధపడుతున్న మా పిల్లలందరి కోసం ప్రార్థిస్తున్నాం. మీ చిత్తం ఉన్న తండ్రి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. సంఘం నుంచి తండ్రి మరి జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్ని చోట్ల తండ్రి మీరే మహిమపరచాలని కోరుకుంటున్నాం. మా చివరి శ్వాస వరకు తండ్రి